విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 10వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని 4వ పాఠం అయిన ఉపన్యాస కళ పాఠం గురించి తెలుసుకుందాం. 4. ఉపన్యాస కళ. రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. చదవండి, ఆలోచించి చెప్పండి. మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చేస్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాస్. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువుల ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసినవానికే ఈ కళ కరతలామలకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు. ప్రశ్నలు: 1. మాట మహిమ ఎటువంటిది? 2. ఆచితూచి మాట్లాడటం అంటే ఏమిటి? 3. చక్కగా మాట్లాడటం వల్ల కలిగే లాభాలు ఏమిటి? ఉద్దేశం: విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. రచయిత్రి పరిచయం: వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి M.A. చేశారు. 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్వక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య, సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ప్రక్రియ వ్యాసం: ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్నా నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబర్ అన్నాడు. నువ్వు నాకో బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జోసెఫ్ కాన్రాడే అన్నాడు. పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్కే మానవుడిని ఇతర ప్రాణుల నుండి వేరుచేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి అయి రాతియుగం నుంచి ఈనాటి అనుయుగంలోకి ప్రవేశించాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? అది కొందరికే పుట్టుకతో లభ్యమయ్యే కళ. ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి, సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా వక్తలు కాగలరు. అయితే వాళ్ళందరూ మహావక్తలు కాలేరు. ఏ రంగంలోనైనా జగత్ప్రసిద్ధులు కొందరు ఉంటారు. వారిలో ఆ ప్రతిభ అమోఘం. అయితే కృషి చేసి ప్రశంసలను అందుకున్న అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ మొదలైన వారు ఎంతో కృషి చేసి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మహావక్తలుగా తమను తామే తీర్చిదిద్దుకున్నారు. వీరంతా కూడా వేదికలు ఎక్కిన మొదటి రోజుల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడినవారే. ప్రేక్షకుల అపహాస్యానికి గురి అయిన వాళ్లే. అందువల్ల కొందరే వక్తలు కాగలరు అనే భావంతో అసలు ప్రయత్నమే చేయనివారు 1-2 ప్రయత్నాలలో మనసు బాధచెంది ఆ ప్రయత్నం విరమించుకున్నవారు పొరపాటు చేశారనే భావించాలి. ఆ నిజం చెప్పనా? ఎలాగోలా జనం ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎన్నోసార్లు జనం ముందు ఇబ్బంది కలిగించే పరిస్థితులకు గురి అయ్యాను. దాంతో పట్టుదల పెరిగింది. గొప్ప వక్తను కావాలని నిర్ణయించుకున్నాను. చాలా శ్రమించాను. మాట్లాడగల శక్తి ప్రతి మానవుడికి ఉంది. ఆ వాక్కును నేను సానబట్టాను. చివరకు అనుకున్నది సాధించాను. ఈనాడు గొప్ప వక్తగా నాకు గుర్తింపు
వచ్చింది అన్నది ఎవరో కాదు, గొప్ప వక్తగా ప్రపంచం గుర్తించిన చర్చిల్ అన్న మాటలివి. చర్చిల్ వక్తగా గుర్తింపు పొందాక కూడా చాలా కాలం వరకు మాట్లాడవలసిన విషయాన్ని మననం చేసుకునేవాడు. అద్దం ముందు నిలబడి మహాసభలో జనం ముందు నిలబడి మాట్లాడినట్టే తన గదిలో ప్రాక్టీస్ చేసేవాడు. కనుక ఏ పుట్టలో ఏముందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, అందుకే ప్రజాహిత కార్యక్షేత్రంలో పాల్గొనే ప్రతివారు గొప్ప వక్త కావడానికి కృషి చెయ్యాలి. కొందరికి కొద్ది శ్రమతోనే విలక్షణమైన వాగ్విధానం అబ్బుతుంది. వారే మహావక్తలు అవుతారు. కృషి చేసిన ప్రతి వక్త ఉపన్యాసం ఇచ్చే ధోరణిని సాధించవచ్చును. ప్రజాహిత రంగంలో విజయం సాధించాలన్నా, ఆ రంగంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలన్నా గొప్ప వక్త అయి ఉండాలి. అనుకరణ కొందరు మంచి వక్త కావాలని ఉబలాటంతో గొప్ప వక్తల్ని అనుకరిస్తారు. అందువల్ల ప్రయోజనం అతడు గొంతెత్తగానే ఎవర్ని అనుకరిస్తున్నాడో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అంతే సభలో కలకలం ప్రారంభం అవుతుంది. చౌకబారు అనుకరణ అని నవ్వుకుంటారు. అసలే నకిలేయే గదా. మనం మనంగా ఉన్నప్పుడే మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అత్యంత నైపుణ్యంతో చేయబడి అచ్చంగా గులాబీ పువ్వే అనే భ్రమ కలిగించే కాగితం పువ్వులో గులాబీలో ఉండే సుగంధాన్ని నింపగలమా? అందుకే అనుకరణ మంచిది కాదు. సభాకంపం సభలో మాట్లాడడానికి భయపడేవాళ్లు పిరికివాళ్ల కాదా? ఎందరో గొప్ప వక్తలు మొదటి వేదికను ఎక్కినప్పుడు సభాకంపానికి గురి అయిన వాళ్లే. అబ్రహాం లింకన్, రూజ్వెల్ట్, చర్చిల్ పిరికివాళ్ల కాదని వాళ్ళు జీవితంలో సాధించిన విజయాలే చెప్తాయి. వేదిక మీద కొత్తగా ప్రసంగించవలసి వచ్చినప్పుడు 199 మంది ఈ సభాకంపం భరించక తప్పదు. ఇది అతి సామాన్యమైన విషయానికి వేదిక కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక మీద హుందాగా ప్రవర్తించాలి. అనేక వేల కళ్ళు అతన్ని గమనిస్తుంటాయనే విషయానికి విస్మరించరాదు. వేదిక మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించే వక్త శ్రోతల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే సభాసదుల్లో గుసగుసలు, చిరునవ్వులు కనిపిస్తాయి. అది చూసి వక్త కొంచెం తికమక పడక తప్పదు. అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. వక్త అపహాస్యం పాలై ఉపన్యాసం ముగించకుండానే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును. అందుకే వేదిక మీద ఆసీనులైన వక్తలు సమయ సందర్భాలకు అనుకూలంగా దుస్తులు ధరించాలి. శ్రోతలు చూడగానే వక్త వ్యక్తిత్వాన్ని అంచనా కట్టడానికి ప్రయత్నిస్తారు. శ్రోతల గౌరవాన్ని ముందుగానే పోగొట్టుకున్న వక్త చెప్పేది ఎవరూ వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారు కావచ్చు. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగిన కొన్ని లోపాలు. కుర్చీలో కూర్చుని వెనక్కు ముందుకు ఊగడం, కుర్చీలో కదలడం, గురి పెట్టినట్లు ఒక వైపు ప్రేక్షకుల్ని చూస్తూ కూర్చోవడం, లేక నేలచూపులు చూడడం, లేదా పైకప్పుకేసి చూడడం, దిక్కులు చూడడం, నోరంతా తెరిచేసి ఆవలించడం. ఆవలింత వస్తే ఏం చెయ్యాలి అంటారా? చేతి రుమాలో చెయ్యో అడ్డుపెట్టుకుని ప్రేక్షకుల దృష్టిలో పడకుండా ఆవలింతను దాచవచ్చును. వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన సన్నిహితులను చూసి చెయ్యి ఊపడం, అలా చేస్తే ముందు వరసలో కూర్చున్న ప్రేక్షకులు గిర్రున తలలు వెనక్కు తిప్పి చూస్తారు. ఆసక్తి మరోవైపుకు తిరుగుతుంది. కుర్చీలో తల వెనక్కు వాల్చి కాళ్ళు ముందుకు చాచి పడక కుర్చీ భంగిమను పెట్టడం, కుర్చీలో నిటారుగా ఊపిరి బిగపట్టినట్టు బిర్రబిగుసుకొని కూర్చోవడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇవి సభామర్యాదకు భంగం కలిగించే అంశాలు. మైకు కొన్ని సూచనలు. 1. మైకు ముందు నిల్చున్నప్పుడు తిన్నగా 2 పాదాలను కొంచెం దూరంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండా లేని కర్రలా నిల్చోమని కాదు, లేక కుస్తీ పట్టడానికి సిద్ధంగా ఉన్న వస్తాదులా నిల్చోమని కాదు. రిలాక్స్ అయి నిల్చోవాలి. మైకు ముందు స్టాండును పెట్టడం ప్రధానంగా వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరి వరకు మానేజ్ చేయడానికే. రెఫరెన్సు పేపర్సు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వక్త ఆ స్టాండును 2 వైపులా 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన బరువును పూర్తిగా దాని మీద పారేయడానికి కాదు. కొందరు స్టాండును మాట్లాడినంతసేపు గట్టిగా పట్టుకొని వదలకపోగా దాన్ని కదుపుతూ ఉంటారు. అది కదిలినప్పుడల్లా మైకు కదిలి వింత చప్పుళ్ళు చేస్తుంది. ప్రసంగ భాగాలు. 1. ప్రారంభం. 2. విషయ ప్రతిపాదన. 3. ఉపసంహారం. 1. ప్రారంభం. తన ఉపన్యాసం ప్రారంభించడానికి లేచివచ్చి మైకు దగ్గర నిలబడే లోపల శ్రోతలలో కలకలం ఉన్నట్టయితే వెంటనే ఉపన్యాసం ప్రారంభించకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా నిల్చుని ప్రేక్షకులను చూడాలి. వెంటనే కలకలం ఆగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి వక్త మీద పడుతుంది. అప్పుడు ప్రసన్న వదనంతో ఓ చిరునవ్వు ప్రేక్షకుల మీదకు విసిరి తన ఉపన్యాసం ప్రారంభించాలి.
అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తలతిప్పి అతడి వైపు చూడాలి. వేదిక మీద ఉన్న అందర్నీ పేరు పేరున సంబోధించడం అనవసరం. సంబోధించిన ప్రతి వ్యక్తిని తలతిప్పి చూడక్కర్లేదు. ప్రేక్షకుల్ని సంబోధించే ముందు ఓ క్షణం మౌనం వహించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిట్కాల్లో ఇది అన్నిటికంటే మంచి చిట్కా. ఒక ప్రధానమైన అంశం నుంచి మరో అంశంలోకి వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగడం మంచిది. వేదిక మీది నుంచి ఎవర్నీ అతిగా పొగడకూడదు. అతిశయోక్తులు అపహాస్యానికి దారితీస్తాయి. ప్రారంభంలో చాలా మంది ఇంతమంది పెద్దలు 8 ముందు మాట్లాడే అర్హత నాకు ఉన్నదని నేను భావించడం లేదు. అయినా కార్యకర్తల మాట కాదనలేకపోయాను. నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాదు. నేను కవిని కాను. ఆ సంగతి మాకు తెలుసు. కళాకారుడిని అంతకంటే కాదు, అది కూడా తెలుసు. ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఉన్నదని ఎవరన్నారు అంటూ ప్రారంభిస్తారు. శ్రోతలు కూడా కొన్ని మాటలు వక్త మీదకు విసురుతారు. ఆరంభంలోనే హంసపాదు. 2. విషయ ప్రతిపాదన సూటిగా ఉండాలి. వాచకం స్పష్టంగా ఉండాలి. స్వరంలో ఆరోహణ అవరోహణలుండాలి. గీత గీచినట్టు ఒక మాటను వరుసుకొని మరొక మాట దొర్లుతూ ఉంటే ప్రేక్షకులు వీణులకు ఇంపుగా ఉండదు. స్వరస్థాయిని కూడా సభను బట్టి నిర్ణయించుకొనాలి. మధ్యమ స్థాయి ఉత్తమమైనది. విషయానికి క్లిష్టమైనది అయి ప్రేక్షకుల కుతూహలాన్ని ఆకర్షించలేకపోతే మధ్య చమత్కారాలు వదలాలి. పెద్దల సూక్తుల్ని చెప్పాలి. ఉదహరించిన సూక్తి లేక కవితాచరణం ఎవరిదో వక్తకు తెలిసి ఉండాలి. ఒక పేరుకు మరొక పేరు చెబితే రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. కొందరి ఉపన్యాసంలో నేను నా అంటూ స్వోత్కర్ష ఎక్కువ ఉంటుంది. తన గురించి తనే చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలా మంది ముసిముసిగా నవ్వుకుంటారు. అలాగే వేదిక మీదనున్న ఏ వ్యక్తి గురించైనా అనవసరంగా మాట్లాడడం వల్ల, అతిగా పొగడడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉంటుంది. మాట్లాడవలసిన విషయాన్ని సేకరించిన తర్వాత ముఖ్యాంశాలను క్రమబద్ధంగా చెప్పాలి. ఒక అంశం నుంచి మరో అంశాన్ని ఎత్తుకునే ముందు 2-3 క్షణాలు ఆగి ప్రేక్షకుల్ని చూడాలి. ఇలా చేయడం వల్ల ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా ఉండడమే కాక పెరుగుతుంది కూడా. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు వస్తే ఆ ప్రశంసతో తనకు సంబంధం లేనట్లుగా ఆపకుండా మాట్లాడడం మంచిది కాదు. ఆగి చప్పట్లు ఆగాకే ప్రేక్షకుల ప్రశంసను కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో కొద్దిగా తలపంకించి హుందాగా స్వీకరించాలి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రసంగం ప్రారంభించాలి. తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలను ఖండించవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఖండించాలి. అది చాలా అవసరం అనుకుంటేనే. అంతేగాని ఆ వక్త మీద ఈ వక్తకు ఏదో అక్కసు ఉందని, ఇది ఇలా వెళ్ళగక్కుతున్నాడనే శ్రోతలు భావించేలా చేయకూడదు. ఎందుకంటే ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చును. అందువల్ల సభ రసాభాస అయ్యే అవకాశం ఉంది. 3. ఉపసంహారం. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. అవి ప్రశంసాపూర్వకంగా వస్తున్న చప్పట్లో లేక ఇక చాలే కూర్చో అని హెచ్చరించే చప్పట్లో తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతో సంబంధం లేకుండా మైకు వదలని వారిని శ్రోతలే చివరకు మొరటుగా ప్రవర్తించి కూర్చునేలా చేస్తారు. అప్పుడు మనసు చిన్నబుచ్చుకొని ముఖం చింతాక్రాంతం చేసుకుని నీరసంగా కుర్చీలో కూలబడే కంటే ముందుగానే శ్రోతల ప్రతిస్పందనకు అనుకూలంగా ఉపన్యాసం ముగించడం మంచిదని తెలుసుకుంటాడు అనుభవం గల వక్త. కొందరు వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేకసార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. మళ్ళీ వెంటనే మరో అంశాన్ని అందుకొనడమో లేక అదే అంశాన్ని సాగదీయడమో చేస్తుంటారు. శ్రోతలు అసహనంగా కూర్చుంటారు. కొద్దిసేపు కొందరు మైకు దొరికితే చాలు వదలలేరు. వారిని మైకాసురులని, మైకోమానియా గాళ్లని. వారు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తున్నప్పుడే ప్రేక్షకుల్లో నుంచి మాటలు వినిపిస్తాయి. తెలివైన వక్త శ్రోతల ఆసక్తి స్థాయి పడిపోకముందే తన ఉపన్యాసం ముగిస్తాడు. ఉదాహరణలు క్లుప్తంగా ఉండాలి. అతిశయోక్తులు వీలైనంతవరకు లేకుండా చూసుకోవడమే తెలివైన పని. ఊతపదాలు. కొందరికి కొన్ని ఊతపదాలు తరచుగా పడుతుంటాయి. ఆ విషయంలో వక్త జాగ్రత్త పడాలి. ఉదాహరణకు అన్నమాట అనే పదాన్ని చాలామంది ముఖ్యంగా స్త్రీలు తమ ఉపన్యాసాల్లో ఊతపదంగా వాడతారు. నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడన్నమాట. అప్పుడు నేను వేరే పనుల ఒత్తిడి వలన వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ప్రారంభిస్తారు. 2 నిమిషాలు శ్రోతలు భరిస్తారు. ఆ తరువాత వాక్యం ముగియబోయేటప్పుడు అన్నమాట అంటూ శ్రోతలు కూడా ఊతం ఇస్తారు. దాంతో నవ్వులు, ఏకాగ్రత చెదిరిపోవడం, మధ్యలోని ఉపన్యాసం ముగించడం జరుగుతుంది. మరికొన్ని ఊతపదాలు
ఇన్నింటికీ నేను చెప్పదలుచుకునేదేమంటే, అంచేత అసలు విషయానికి లాంటి ఊతపదాల అలవాటును అదుపులో పెట్టుకోవాలి. భాష ప్రసంగం సరళ వ్యావహారిక భాషలో ఉండాలి. తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పును పొందాలనుకుంటారు కొందరు. కొన్ని సభల్లో అలాంటి భాషకు విలువ ఉండవచ్చును. కానీ బహిరంగ సభల్లో మాట్లాడేప్పుడు ఎంతటి పండితుడైనా సరళ వ్యావహారిక భాషని ఉపయోగించాలి. శ్రోతలు మనం చెప్పేవి వినాలని వస్తారు, కానీ మన నుంచి భాష నేర్చుకోవడానికి సభలకు రారు. కొన్ని మాటల్ని కొత్తగా వేదికను ఎక్కిన వారు జాగ్రత్తగా పలకాలి. ఉదా ప్రసంగించడం అనబోయి ప్రసవించడం అనే ప్రమాదం ఉంది. అలాగే పరిణామం పరిమాణం ఆవిష్కరించడానికి బదులుగా బహిష్కరించడం. సమయం కొందరు మైకు దొరికితే వదలరు. తన తర్వాత మాట్లాడే వారెందరున్నారనే ఆలోచన కూడా ఉండదు. అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది కదా అని మొత్తం కేటాయించిన సమయంలో సగం సమయాన్ని తానే వినియోగించుకోకూడదు. గొప్ప వక్తలు ఎప్పుడూ షార్ట్ అండ్ స్వీట్ గానే మాట్లాడతారు. శ్రోతల ప్రశంసలను పొందుతారు. ఉపసంహారం ప్రతిభావంతంగా చేసిన వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. ముగించి గిర్రున తిరిగి గబగబ కుర్చీ దగ్గరకు నడిచి అమ్మయ్య గట్టెక్కాను అన్నట్లుగా కుర్చీలో కూలబడకూడదు. చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పి శ్రోతల నుండి సెలవు తీసుకుంటున్నట్లు వారికేసి ఓ క్షణం చూసి తన సీటుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కొత్తగా వేదిక మీదకు వచ్చిన వక్త మంచి ఉపన్యాసకుడిగా రాణించాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి. 1. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? 2. బిగిసిపోయి కూర్చున్నానా లేక హాయిగా మామూలుగానే ఉన్నానా? 3. నా గొంతును మైకుకు సరిగా అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్నానా? 4. శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసిన స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలిగానా? 5. టైముకు నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా లేక ఇచ్చిన సమయానికి ముందే ముగించానా? 6. ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ నా ఉపన్యాసంలో చెప్పగలిగానా? 7. చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయాను ఎందువల్ల? 8. శ్రోతలు నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నారా? 9. నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బ్రతుకు జీవుడా అన్నట్లు కుర్చీలో కూలబడ్డానా? 10. శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం ముగించానా? పై ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కుంటే వక్తకు తన లోపాలు తెలుస్తాయి. రెండోసారి వేదిక మీద ఆ లోపాలు పునరుక్తి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.